కలుగుతుంది. ఇది అదే దివ్య అగ్నిస్తంభానికి ప్రతీకమని చెబుతారు. దాని ఆది అంతం బ్రహ్మ విష్ణు కూడా కనుగొనలేకపోయారు. ఒకసారి బ్రహ్మ విష్ణు మధ్య ఎవరు శ్రేష్ఠుడు అనే తర్కం మొదలైంది. అహంకారాన్ని దూరం చేసేందుకు భగవంతుడు శివుడు అనంతమైన అగ్నిస్తంభ రూపంలో ప్రత్యక్షమయ్యాడు. శివుడు ఒక సవాలు పెట్టాడు. ఈ అగ్నిస్తంభానికి ఆది లేదా అంతం ఎవరు కనుగొంటారో వారు శ్రేష్ఠులవుతారు అని. భగవాన్ విష్ణు వరాహరూపం ధరించి పాతాళానికి వెళ్ళాడు. భగవాన్ బ్రహ్మ హంసరూపం ధరించి ఆకాశం వైపు ఎగిరిపోయాడు. కోట్లాది సంవత్సరాలు వెతికినా ఇద్దరికీ ఆ అగ్నిస్తంభం ఆది అంతం కనబడలేదు. విష్ణు తిరిగి వచ్చి నిజాయితీగా తన పరాజయాన్ని అంగీకరించాడు. కాని బ్రహ్మ శిఖరం చూడకపోయినా నేనే చూశాను అని అబద్ధం చెప్పాడు. బ్రహ్మ యొక్క అబద్ధం విన్న భగవంతుడు శివుడు రౌద్రరూపంలో ప్రదర్శనయ్యాడు. తన జటాజూట నుండి మహాకాళ భైరవుణ్ణి సృష్టించి